పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందా? పెళ్లి చేసే పిచ్చి కుదరదండి. అది చాలా తప్పు అభిప్రాయం, ఒక పొరపాటు అభిప్రాయం, అపోహ అంతే. పెళ్లి చేసే పిచ్చి అనేది బ్రెయిన్లో జరిగేటి అక్కడ ఉండే ఎంజైమ్స్ యొక్క డిఫెక్ట్, న్యూరో ట్రాన్స్మిటర్స్ వచ్చే డిఫెక్ట్ అది. అంచేత పెళ్లి చేసే పిచ్చి కుదిరి కాదు, ఆ పిచ్చి అనేది ఎందుకు వచ్చింది? స్కిజోఫ్రీనియా కావచ్చు, సైకోసిస్, వేరే సైకోసిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సైకోటిక్ డిజార్డర్. ఆ సైకోటిక్ డిజార్డర్కి మందు వాడి దాన్ని సెట్ చేయాలి, కానీ పెళ్లి చేసే సెట్ అవచ్చు. అది తప్ప అభిప్రాయం అది. కానీ కొంతమంది అంటారు పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతాం, పెళ్లి చేసే పిచ్చి కుదరదు, ఏమాత్రం కుదరదు. పెళ్ళి మందులు వాడి ఆ సైకలాజికల్ కండిషన్, సైకాట్రిక్ కండిషన్ అంటే మానసిక జబ్బు నయం అయ్యాకే పెళ్లి చేయాలి. కానీ లేకపోతే ఆ పెళ్లి చేసే ఒక అమ్మాయి మెంటల్ డిసీజ్ అనుకున్నాం, ఆ అమ్మాయికి పెళ్లి చేసి పిచ్చి కుదిరంటే ఈ పిచ్చి దగ్గర దొరికేదిరా బాబు అనేది బయలుస్తారు అమ్మగారు. అలా ఒక మెంటల్ డిజార్డర్ ఉన్నవాడికి పెళ్లి చేస్తే ఈ మొగుడు మెంటల్ మొగుడు అని చెప్పేసి వదిలేస్తారు. అంచేత ఆ రంగం ఇప్పుడు లేదు. పెళ్లి చేసి పిచ్చి కుదరదు, వీళ్ళకి ముందు పిచ్చి ఎక్కుతుంది. అలా పెళ్లి చేసి వచ్చిన ప్రాబ్లమ్స్తో అమ్మా నాన్నలకి పిచ్చి ఎక్కుతుంది. వాడు పిచ్చి కుదరదు, అలా నుంచి ముందు ఏ పిచ్చి ఎక్కుతున్నవాడు. అంచేత ఆ పనులు చేయొద్దు. ముందు సైకాట్రిక్ డిజార్డర్కి మందు వాడండి. ఈ రోజు చక్కని మందులు ఉన్నాయి, చక్కని చికిత్స విధానాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా చేస్తే వాడు మామూలు పడతారు. అప్పుడు డాక్టర్ చెప్పినట్టుగా పెళ్లి చేయండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.